ఆచి చికెన్ మసాలా. ఒక మాటలో చెప్పాలి అంటే ఓరుగల్లుకు వందనం, పోరుగల్లుకు వందనం. గ్రామ గ్రామం నుంచి ఈ సంగ్రామ సదస్సుకు తరలి వచ్చిన ప్రతి రైతన్నకు నా ధన్యవాదం. ఇవాళ ఎందుకు పెట్టుకున్నాం ఈ సదస్సు, ఏ కారణం చేత ఈరోజు ఇంతమంది ఇంతటి ఎండలో ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నాం? సరిగ్గా ఈరోజు 6 మే 2026, సరిగ్గా ఈ రోజుతో నయవంచనకు 4 ఏళ్లు నిండింది. నయవంచనకు, మోసానికి 4 ఏళ్లు నిండింది. ఇది కాకతీయ పౌరుషాల గడ్డ, ఇది కాళోజీ ఆత్మ గౌరవ గడ్డ, జయశంకర్ సారు పుట్టిన గడ్డ ఈ ఓరుగల్లు. పోరాటాల విల్లు ఎక్కుపెడితే ఓరుగల్లు ద్రోహులకు గుండె జల్లుమంటది. అది మనం తెలంగాణ ఉద్యమంలోనే చూసిన విషయం కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా. నర్సంపేట నుంచి ఇప్పుడే గౌరవనీయులు గౌరవ పెద్దలు రైతు మా గోపాలన్న మాట్లాడిండు. మా పెద్ద సుదర్శన్ రెడ్డి గారు మా సోదరుడు, వారిని ఆహ్వానిస్తే ఇక్కడికి వచ్చినారు. గోపాలన్న మాట్లాడితే మీ కేరింతలు, మీ చప్పట్లు వింటే నేను మధుసూదనాచారి గారు అనుకుంటా ఉన్నాం. ఇక మనం ఎవ్వరు మాట్లాడే అవసరం లేదు. రైతుల గుండెల్లో ఉన్న మాట గోపాలన్న చెప్పిండు అని చెప్పి మేం మాట్లాడుకుంటా ఉన్న పరిస్థితి మీ అందరికీ యాదికుండాలి. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా వరంగల్ ఎట్లా కదం దొక్కిందో మీ అందరికీ గుర్తున్నది. ఆ రోజుల్లో ఉద్యమ సమయంలో మా వినయ్ భాస్కర్ గారు పిలిస్తే నేను కూడా ఇదే హనుమకొండలో కాగడా పట్టుకొని మీతో పాటు కవాతు చేసిన. ఈ వరంగల్ వీధుల్లో తిరిగినాం. వరంగల్ జైల్లో ఆ ఉద్యమంలో భాగంగా ఇక్కడనే 2 రోజులు ఇక్కడే ఉన్నాం. ఏ పని ఇక్కడ మొదలుపెట్టినా విజయవంతమవుతుందనేది కేసీఆర్ గారి యొక్క నమ్మకం, కేసీఆర్ గారి యొక్క విశ్వాసం. అందుకే మహాగర్జన పెట్టిన రజతోత్సవ సభ మొన్న ఎల్కతుర్తిలో వరంగల్ అంటుకొని పెట్టినా వరంగల్ ఎంచుకోవడానికి కారణమే మరి మీ మీద ఉన్న విశ్వాసం. ఎందుకు పెట్టుకున్నాం మరి సదస్సు ఈరోజు, ఎందుకు కలుసుకున్నాం ఈరోజు ఇంతటి ఎర్రటెండలో? కాళోజీ నారాయణరావు గారు ఒక మాట చెప్పిండు, మరిచిపోకుండా గుర్తుంచుకోవాలి, మరిచిపోకుండా గుర్తుంచుకోవాలి, కసి ఆరకుండా బుసకొట్టు చుండాలి, కాలంబు రాగానే కాటేసి తీరాలే అని కాళోజీ నారాయణరావు గారు చెప్పిన మాటతో, ఆ కాలన్న స్ఫూర్తితో రైతన్నకు జరిగిన మోసాన్ని, ద్రోహాన్ని మర్చిపోకుండా గుర్తు చేయడానికే మొత్తం రాష్ట్రంలో ఉండే ప్రతి రైతన్నకు ఈ వరంగల్ వేదికగా యాద్ చేసేందుకే ఈ సదస్సు పెట్టుకున్నాం. సరిగ్గా 4 ఏళ్ల కిందట ఇప్పుడే నేను చెప్పినట్టు ఇక్కడికి కాంగ్రెస్ పార్టీ పెద్దలు వచ్చినారు. ఇక కాంగ్రెస్ పార్టీ పెద్దలనన్నా వాళ్ళని ఏమనాలో మీరే ఆలోచన చేయండి. నన్ను అడిగితే వాళ్ళు పెద్దలు కాదు, దొంగలు. కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన కొంతమంది దొంగలు కొంగ జపం చేసి ఇదే వరంగల్ వేదికగా 4 ఏళ్ల కిందట మరి చాలా నక్క వినయాలు ప్రదర్శిస్తూ రైతులను మోసం చేసే మాటలు చాలా చేసినారు. రైతుల ఓట్ల కోసం గాలమేసి వల విసిరిన ఆ రోజు. ఢిల్లీ నుంచి రాహుల్ గాంధీ వచ్చిండు, గల్లీలో ఉండే తొట్టి గ్యాంగ్ నెంట పెట్టుకొని వచ్చిండు. వచ్చి ఇక్కడ సభ పెట్టి ఏమేం చెప్పిండో ఇప్పుడు నేను మీకు చూపెడతా. ఒక్క నిమిషం. రైతులను ఉద్ధరిస్తాం, ఊడబొడుస్తాం, కొండ మీద కోతిని తెచ్చి మీకు ఇస్తాం, 6 చందమామలు పెడతాం, ఏదో కేసీఆర్ చేయండి ఏదో మేము మీకు చేసి చూపెడతాం అని 7 సూర్యులను పెడతామని పెద్ద పెద్ద డైలాగులు కొట్టి మోసం చేసి దానికి ఒక పేరు పెట్టిండ్రు, వరంగల్ రైతు డిక్లరేషన్ అని పేరు పెట్టిండ్రు. ఎట్లున్నదంటే వరంగల్ రైతు డిక్లరేషన్ సంగతి ఒక్కసారి మీకు వాళ్ళ మాటల్లోనే చూపెడతా. దయచేసి అందరూ టీవీలలో కాంగ్రెస్ వల్ల భాగవతం వరంగల్ డిక్లరేషన్ ది చూడాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఆ వీడియో ప్లే చేయండి. जैसे ही कांग्रेस पार्टी की यहां सरकार बनेगी वैसे 2 लाख रुपए का कर्जा माफ होगा और आपको सही एमएसपी मिलनी शुरू हो जाएगी। 15,000 रुपए प्रति एकड़ डायरेक्ट बेनिफिट हम किसानों को देने जा रहे हैं। ये सिर्फ डिक्लेरेशन नहीं है, ये किसानों के लिए कांग्रेस पार्टी की गारंटी है। ये खोखले शब्द नहीं है। पैडी को 400-500 रुपए में खरीदेंगे। పండించిన వరి పంటకి కనీస మద్దతు ధర అదనంగా బోనస్ ప్రకటించి 2,500 రూపాయల వరకు క్వింటల్ కి వరి ధాన్యం కొనుగోలు చేస్తాం.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తక్షణమే రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తాం. రెండవ డిక్లరేషన్ ఇందిరమ్మ రైతు భరోసా పథకం తెచ్చి భూమి కలిగిన రైతులకు, కౌలు రైతులకు ప్రతి ఎకరాకు ఏడాదికి 15,000 రూపాయల పెట్టుబడి సాయం అందిస్తాం. ఉపాధి హామీలో నమోదు చేసుకున్న భూమి లేని రైతు కూలీలకు ప్రతి ఏడాది 12,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తాం. రైతులు పండించిన పంటలకు ఉదాహరణ వరి, పత్తి, మిర్చి, చెరుకు, పసుపు ఇలా అన్ని పంటలకు మెరుగైన గిట్టుబాటు ధర ఇచ్చి చివరి గింజ వరకు కాంగ్రెస్ పార్టీ కొనుగోలు చేస్తుంది. విన్నరా? వినవడ్డదా? సరిగ్గా 4 ఏళ్ల కిందట మీరు జర వెలువడగలుగుతారు. తమ్ముడు ప్లీజ్ 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 మీరు అట్లా గొడవ చేయకుండా అందరినీ డిస్టర్బ్ చేస్తారు. మీరు దయచేసి ప్లీజ్ కూర్చోండి, దయచేసి కూర్చోండి ప్లీజ్. మీరు చేయబట్టి సభ డిస్టర్బ్ అవుతాను ప్లీజ్. సరిగ్గా 4 ఏళ్ల కిందట కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ, ఇయాలటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇయాలటి మంత్రులు అందరూ చెప్పిన మాటలు మీరు విన్నారు. అవి వింటుంటే నాకు ఎట్లా అనిపిస్తుందంటే 1000 ఎలుకలు తిన్న పిల్లి కాశీకి పోయినట్టు, 100 గొడ్లను తిన్న రాబందు గోపూజ చేసినట్టు వరంగల్ రైతు డిక్లరేషన్ అని చెప్పి ఒక పత్రాన్ని విడుదల చేసినారు. 60 ఏళ్లు రాచి రంపాన పెట్టి రైతాంగాన్ని, రైతుల రక్తం దాగిన పార్టీ కాంగ్రెస్ పార్టీ రైతులకు కిరీటం పెడతామని చెప్పి కళ్ళబొల్లి కబుర్లు చెప్పి 34 హామీలు ఇచ్చినారు. 1 కాదు 2 కాదు, రైతు డిక్లరేషన్ లో 34 హామీలు ఇచ్చినారు. డిక్లరేషన్లు పట్టుకున్నారు, గ్యారంటీ కార్డులు పట్టుకున్నారు, బాండ్ పేపర్లు రాసినారు, గడప గడపకు పోయినారు. మరి తీయటి పుల్లటి మాటలు చెప్పి ఓట్లయితే దుబ్బిండ్రు. వీళ్ళకు ప్రజలకు కూడా, మన రైతులకు కూడా వీళ్ళ జాతకాలు తెలుసు, వీళ్ళ గోత్రాలు తెలుసు, వీళ్ళ పుట్టుపూర్వోత్తరాలు అన్ని తెలుసు తెలంగాణకు. కానీ ఎందుకో మరి నమ్మి ఎన్నికల్లో ఓటైతే వేసింది. మరి ఇలా ఏమైంది పరిస్థితి? 100 రోజుల్లో అన్ని చేస్తామని చెప్పింది. బుద్ధిమంతులు అనుకోని చెప్పి మీరేమో సద్దులు కట్టిండ్రు, వాళ్ళేమో గద్ద మీద కూర్చున్నారు. 100 రోజులు పోయినాయి, ఇవాళ 900 రోజులు దగ్గరకు వచ్చింది, 2.5 ఏళ్ళు అయిపోయింది. ఏమైందిరా అయ్యా రైతు డిక్లరేషన్ అంటే? ఇవాళ ఊ లేదు, ఉప్పు రాయి లేదు, ఎక్కడ సడి లేదు, సప్పుడు లేదు. ఎన్నికలకు ముందేమో వరాల వాన కురిపించిండ్రు, ఇవాళ మాత్రం దున్నపోతు మీద వాన పడ్డట్టే మాట్లాడిన ఒక్క మాట లేదు. ఒక్కటంటే ఒక్కటి వాళ్ళు ఇచ్చిన హామీ 34 హామీలు ఇస్తే డిక్లరేషన్ లో ఒక్కటంటే ఒక్కటి కూడా అమలు కాలే. అయిందా కాదా మీరే చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎకరానికి రాహుల్ గాంధీ చెప్పినట్టు ఎకరానికి 15,000 రూపాయలు వస్తున్నాయా లేవో గట్టిగా చెప్పాలి. వినబడతలేదు. రాకపోతే ఇట్లా చెయ్యిలుపాలే లేవని చెప్పాలి. వస్తున్నాయా లేవా? ఎకరానికి 15,000. 2 లక్షల రుణమాఫీ జరిగిందా? రైతు కూలీలకు 12,000 వేస్తుండ్రా? అన్ని పంటలకు బోనస్ వస్తుందా? అన్ని పంటలు కొంటుండ్రా? కౌలు రైతుకు ఎకరానికి 14,000 వస్తుందా? వినబడతలేదు, సప్పుడు తగ్గింది. పంటల బీమా పథకం వచ్చిందా? అసైన్డ్ రైతులకు పట్టాలు ఇచ్చిండ్రా? 34 హామీలలో ఒక్కటన్నా అమలైందా? 4 ఏళ్ల తర్వాత రైతు బతుకు బాగుపడ్డదా, చెడిపోయిందా? ఇది వాస్తవం. ఇట్లున్నది 4 ఏళ్ల తర్వాత. రైతు డిక్లరేషన్ అనేది ఒక బోగస్ పత్రం, ఒక బక్వాస్ ముచ్చట, ఒక చిత్తు కాగితంతో సమానమైన డిక్లరేషన్ ను ఇదే వరంగల్ గడ్డ మీద మీకిచ్చి మోసం చేసినందుకే ఇవాళ అదే గడ్డ మీదకి వెళ్లి ఈ సంగ్రామ సదస్సు ద్వారా ఈ ప్రభుత్వానికి ఒక హెచ్చరిక జారీ చేసేందుకే రైతాంగం తరఫున ఈ కార్యక్రమం ఇక్కడ పెట్టుకున్నాం. ఒట్టు పెట్టుకున్నారు, ఓట్లు దొబ్బిండ్రు, ఓట్లకు ముందేమో బట్టెబాజ్ ముచ్చట్లు చెప్పిండ్రు, ఇప్పుడు దోకేబాజ్ పనులు చేస్తున్నారు. ఇవాళ గల్లీలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్త ఎవరైతే ఇంటింటికి తిరిగి ఓట్లు అడిగిండో వాడు మాట్లాడతలేడు. పోనీ ఢిల్లీ నుంచి వచ్చినోడు ఏమైనా పత్తా ఉన్నాడా అంటే వాడు మళ్ళా గల్లనే పడతలేడు. ఢిల్లీకి వెళ్ళి వచ్చినోడు ఏమయ్యా రాహుల్ గాంధీ, నిన్ను అడుగుతా ఉన్నా, ఎక్కడ చచ్చింది నువ్వు చేసిన డిక్లరేషన్? ఎక్కడ చచ్చింది అని అడుగుతున్నా. నువ్వెక్కడ చచ్చినావు రాహుల్ గాంధీ? నువ్వు నిలబెట్టిన ముఖ్యమంత్రి, నువ్వు ఇక్కడ మాకు అప్పచెప్పిపోయిన ముఖ్యమంత్రి
ఏ గాడిది పండ్లు తోముతున్నాడో అని అడుగుతున్నా నేను. ఎక్కడున్నాడు? రైతులు అవస్థల్లో ఉంటే ఇలా మక్కలు నిన్న తిరిగిన నేను జనగామలో యశ్వంతాపూర్ పోయినా, పర్కాల్లో ఊకలు పోయినా, నర్సంపేట మార్కెట్ యార్డుకు పోయినా రైతులు కళ్ళకెళ్ళి రక్తం గారే పరిస్థితున్నది. అందుకే అంటున్నా నేను బాధతోని, ఎక్కడ వచ్చిండు రాహుల్ గాంధీ 4 ఏళ్ల రైతు డిక్లరేషన్ అని చెప్పి ప్రభుత్వం వచ్చి 2.5 ఏళ్ళు అయిపోయాయి. ఎక్కడ ఒక్కటన్నా అమలు చేసినవా అని అడుగుతున్నా. ఇంత మోసం చేయొచ్చా రైతును? ఇంత దారుణంగా వంచొచ్చా? అన్నం తినే కంచంలో ఈ రోజు మన్ను పోయొచ్చా అని నేను అడుగుతున్నా. దుక్కి దున్నుకునే రైతన్నను ఇంత ఘోరంగా మోసం చేస్తారా? సిగ్గనిపిస్తలేదా కాంగ్రెస్ నాయకులారా? నానా గడ్డి తింటారా ఓట్ల కోసం? ఇలా మనం ఇక్కడ ప్రోగ్రాం పెట్టుకుంటే, ఇంతకుముందు రాజేశ్వర రెడ్డి గారు చెప్పినట్టు మనం ఇక్కడ రైతు సంగ్రామ సదస్సు అని పెట్టుకుంటే వాళ్ళు అక్కడ మెగా రైతు మేళానట. అది మెగా రైతు మేళా కాదు, దగా రైతు మేళా. రైతులను దగా చేసిన దౌర్భాగ్యుల మేళా అది. అంతే తప్ప అక్కడ నిజమైన రైతు ఒక్కడు కూడా లేడు. కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలను పోగేసుకొని వాళ్ళతో సపర్లు కొట్టించుకొని వాళ్ళు రైతులంతా సంతోషంగా ఉన్నారని చెప్పి మీరు సన్నాయి నొక్కులు నొక్కితే ఎవడు నమ్ముతాడు మిమ్మల్ని? నేను అడుగుతా ఉన్నా. ఇన్ని వేల మంది మా రైతన్నలు అడుగుతున్నారు, ఎక్కడున్నాడు రాహుల్ గాంధీ? ఎక్కడున్నది నీ డిక్లరేషన్? ఎక్కడ పోయినాయి నువ్వు చెప్పిన మాటలను అడుగుతున్నారు. ఒక మాట దయచేసి నేను అంటా ఉన్నా, బాధ అనిపిస్తుంది ఇట్లా మాట్లాడాలంటే అప్పుడప్పుడు. కానీ డిక్లరేషన్ ఇచ్చి లక్షల మంది రైతులను మోసం చేసిన రాహుల్ గాంధీ ఫోటోను, ఆ రైతు డిక్లరేషన్ కాగితాన్ని, రేవంత్ రెడ్డి ఫోటోను మొత్తం అన్ని పోలీస్ స్టేషన్ల కాడ, రైల్వే స్టేషన్ కాడ, బస్ స్టాండ్ల కాడ అంటించి కింద రాయాలి. దొంగలు ఉన్నారు జాగ్రత్త, ఓట్లపోయే దొంగల కొడుకులు ఉన్నారు జాగ్రత్త అని రాయాలి. గంత దొంగలు వీళ్ళు. ఆలోచన చేయండి. ఒక్క హామీ అమలు చేయడా 2.5 ఏళ్లలో? ఇంత అన్యాయం ఉంటుందా? కాంగ్రెస్ వాళ్ళ మేనిఫెస్టో, వాళ్ళ గ్యారంటీలు, 420 హామీలు, వాళ్ళ అభయ హస్తం దేశ చరిత్రలో కాదు ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద మోసం అని చెప్పక తప్పదు. మనం వింటుంటాం, పేపర్లలో, టీవీలలో చూస్తుంటాం, వాడెవడో చెడ్డీ గ్యాంగ్ వచ్చిండు, వీడెవడో రైస్ పుల్లింగ్ గ్యాంగ్ వచ్చిండని. ఆ గ్యాంగుల కంటే డేంజరు ఈ కాంగ్రెస్ గ్యాంగు అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా. కరోనా కంటే డేంజర్ కాంగ్రెస్ అనే మాట ఇలా రైతులు మాట్లాడుతున్నారు. ఒక్కసారి యాద్ చేసుకోండి, ఎంత బాగుండే కేసీఆర్ గారి నాయకత్వంలో రైతు బతుకు, ఎంత చక్కగుండే మొన్నటిదాకా రైతు పరిస్థితి. పునాస, యాసంగి 2 పంటలు 2 సీజన్. రైతు ఖాతాల్లో మీరు దండం పెట్టే అవసరం లేదు, తిరిగే అవసరం లేదు, ధర్నాలు చేసే అవసరం లేదు. నాటేసే టైం వచ్చిందంటే టింగు 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 అనుకుంటా ఫోన్లు మోగుతుండేనా? మోగుతుండేనా? మంచిగా రైతు బంధు పథకం అదొక విప్లవం, ఒక అద్భుతం. అబ్బుర పడ్డది దేశం మొత్తం. ఆఖరికి ప్రధానమంత్రి మోడీ కూడా కేసీఆర్ ను కాపీ కొట్టి పీఎం కిసాన్ అని పెట్టుకున్నాడు. 12 రాష్ట్రాలలో రైతు బంధు పథకాన్ని కాపీ కొట్టి వాళ్ళ రాష్ట్రాల్లో పెట్టుకున్నారు. ఐక్యరాజ్య సమితి, యునైటెడ్ నేషన్స్ వాళ్ళు కూడా రైతు బంధు పథకాన్ని మెచ్చుకొని ప్రపంచంలో ఎక్కడ కేసీఆర్ మానస పుత్రిక రైతు బంధు. ఎవరన్నా కలగన్నరా? ఎవరన్నా ఊహించినరా ఎకరానికి 10,000 రైతు ఖాతాల్లో పడతాయని? రైతుల దగ్గర భూమి శిస్తు, నీటి తీరువ రకరకాల రూపంలో తోలు వలిచి రైతుల దగ్గర పైసలు గుంజిన ప్రభుత్వాలను చూసినాం. గాని ఉల్టా రైతుకు 70 లక్షల మంది రైతులకు 11 విడతలుగా 73,000 కోట్లేసిన నాయకుడు ఎవరు? రైతు బంధు. ఎవరన్నా కలగన్నరా? ఎవరన్నా ఊహించినరా ఎకరానికి 10,000 రైతు ఖాతాల్లో పడతాయని? రైతుల దగ్గర భూమి శిస్తు, నీటి తీరువ రకరకాల రూపంలో తోలు వలిచి రైతుల దగ్గర పైసలు గుంజిన ప్రభుత్వాలను చూసినాం. గాని ఉల్టా రైతుకు 70 లక్షల మంది రైతులకు 11 విడతలుగా 73,000 కోట్లేసిన నాయకుడు ఎవరు? వినబడతలేదు. ఒక్క నాయకుడి కన్నా ఆలోచన వచ్చిందా? 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ప్రధానమంత్రి చాలా మంది వచ్చిండ్రు, ముఖ్యమంత్రులు చాలా మంది వచ్చిండ్రు. కానీ పెట్టుబడి కోసం సేట్ల చుట్టూ, పైసల చుట్టూ, అప్పుల కోసం తిరిగే రైతుల బాధ ఎవరన్నా పట్టించుకున్నారా? ఎవరన్నా రైతు బంధు అసలు పథకం ఆలోచన చేసిండ్రా? బ్రహ్మాండంగా కేసీఆర్ గారి నాయకత్వంలో మనం చేసుకున్నాం. తెలంగాణలో చేసుకున్నాక అంత మంచిగా సాఫీగా పోతుంటే కేసీఆర్ ఎకరానికి 10,000 ఇస్తుండు, మేము 15,000 ఇస్తాం. నవంబర్లో తీసుకుంటే 5,000, డిసెంబర్లో తీసుకుంటే 7,500 అని సన్నాయి నొక్కులు నొక్కి
ఊరుకుండ్రి 2 లక్షలు తెచ్చుకోండి, నేను వస్తూనే ఉన్నా, డిసెంబర్ 9 నాడు సంతకం పెట్టనే పెడతా, ఉరుకురు అని చెప్పి ఉరికిచ్చి ఆ రోజుల్లో మోసం చేసిన కాంగ్రెస్ నాయకుల వైఖరి ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. రేవంత్ రెడ్డి ఉన్నాడు, ఏం మాట్లాడిండు ఆ రోజు? 2 పంటలకే ఇస్తారా రైతు బంధు, 3వ పంటకి ఇయ్యడా కేసీఆర్ అని మాట్లాడిండు. ఆ రోజు ఎకసెక్కాలు ఎటకారాలు మాట్లాడిండు, కారాటం ఆడిండు. ఇవాళ ఒక్క పంట కన్నా చక్కగా పడుతుందా రైతు బంధు? పడుతుందా? ఈరోజు ఆ దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది. అవును, వేస్తున్నాడు రైతు బంధు. ఎప్పుడు వేసిండు? ఒక్కసారి ఎలక్షన్ల ముందేసిండు గంతే. సర్పంచ్ ఎలక్షన్ల ముందు ఒక్కసారి, ఇప్పటికి 4 సార్లు వేసేది ఉండే ప్రభుత్వం వచ్చినాక, ఒక్కసారి వేసిండు తప్ప మళ్ళా పత్త లేడు. అందుకే ఆ రోజే చెప్పిండు కేసీఆర్ గారు, ఇంతకుముందు గోపాలన్న చెప్పినట్టు, కాంగ్రెస్ వాళ్ళను నమ్మి మోసపోతే గోసపడతాం, అన్న వస్త్రం కోసం పోతే ఉన్న వస్త్రం పోతుంది అని చెప్పిండు కేసీఆర్ గారు. వీళ్ళు దబ్బన దౌర్భాగ్యులు మళ్ళీ గెలిస్తే రైతు బంధుకు రామ్ అవుతుంది అని చెప్పిండు. చెప్తే ఏమన్నాడు ఆ రోజు రేవంత్ రెడ్డి? ఒకసారి ఆయన మాటలనే మీరు చూడండి. ఏమన్నాడు? మేమేమన్నా అవలగాళ్ళమా, దివానగాళ్ళమా అని మాట్లాడిండు. ఒకసారి అది పెట్టండి. ఇప్పుడు తీసుకుంటే 10,000 వస్తుంది రైతు బంధు, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 15,000 వస్తుంది. ఎకరానికి 15,000 రూపాయల సంవత్సరానికి గ్యారంటీని కూడా మనం ప్రకటించాం. రైతు భరోసా, ఇందులో రైతులకు, కౌలు రైతులకు సంవత్సరానికి ఎకరాకు 15,000 రూపాయలు ఇచ్చే విధంగా, అదేవిధంగా నిరుపేదలైన కూలీలకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇచ్చే విధంగా రైతు భరోసా కార్యక్రమాన్ని 2వ గ్యారంటీ కింద ప్రకటించడం జరిగింది. సో యజమానికి రావాల్సింది యజమానికి ఆయన ఖాతాలకు వస్తుంది, కౌలు రైతుకు రావాల్సింది కౌలు రైతుకు వస్తుంది. భూమి లేని వాళ్ళు, ఉపాధి హామీ కూలికి పోయే వాళ్ళకు కూడా ఇందులో మేము మద్దతు పెట్టినాము. అంటే ఇప్పుడు అందరికి ఇస్తారు అంటే ఆల్మోస్ట్, అందుకే అంటే డబుల్ ఇస్తాయి. ఓవర్లాప్ కాదు, ఇందులో వస్తే ఇందులో రాదు, ఇందులో వస్తే ఇందులో రాదు. పంటలకే ఇస్తున్నావు కదా, 3వ పంటకి ఎందుకు ఇస్తలేవు? పంటకు 5,000 ఎకరానికి ఇచ్చినావు, 2 పంటలకే ఇస్తున్నావు రైతు బంధు. మరి 3 పంటలు పండిస్తే 3 సార్లు ఎందుకు ఇస్తలేవు రైతు బంధు? కేసీఆర్ అంటున్నాడు కాంగ్రెస్ వస్తే రైతు బంధు బంద్ అవుతుందని. ఎందుకు బంద్ అవుతుందే? మేమేమన్నా దివానగాలమా? మాకేమన్నా ధమాక్ లేదా? అడుగుదాం ఒకసారి. మరి అప్పుడు ఏమన్నాడు? రైతు బంధు ఆపిన దివానాగాడు ఎవడు? రైతు బంధు ఆపిన దివానాగాడు ఎవడు? మరి ఇప్పుడు అన్నాడు కదా ఆయననే, దివానగాళ్ళమా మేము బంద్ చేస్తామా అన్నాడు. నేను అడుగుతున్నా ఇయ్యాల, అరే హౌలా, అరే దివానా, ఎందుకు బంధు పెట్టినవరా రైతు బంధు? నీ అయ్య సొమ్మ, నీ అబ్బా సొత్తా? మీరు సమాధానం చెప్పాలి. ఇవాళ 3 సార్లు రైతు బంధు ఎగ్గొట్టిన దివానాగాడు ఎవడు? వినబడతలేదు తమ్మి. రైతు బీమాను బొందబెట్టిన హౌలాగాడు ఎవడు? 2 లక్షల రుణమాఫీ చేయని దివానాగాడు ఎవడు? 500 బోనస్ ఎగ్గొట్టిన ధోకేబాజ్గాడు ఎవడు? పంటలు కొనుగోలు చేయని బట్టెబాజ్గాడు ఎవడు? పక్కానా కేసులు పెడతాడా? కేసులు కాకపోతే వాన అయ్యా ఏం పెట్టుకుంటాడో పెట్టుకోమని దేఖలేండి. నేను అడుగుతున్నా, నీయేటువంటి బట్టెబాజ్ మాటలు మాట్లాడి దోకెబాజ్ పనులు చేసి ఇవాళ గద్దెనెక్కి కూర్చొని యాడున్నవరా అయ్యా అంటే రైతు వారోత్సవాలను పెట్టిండు. ఈయననేమో ఢిల్లీలో పోయి పండుకున్నాడు. ఎవరు? రేవంత్ రెడ్డి. ఎక్కే విమానం దిగే విమానం తప్ప పీకింది ఏమున్నది? 69 సార్లు వేయండు ఢిల్లీకి, 69 పైసలు తెచ్చినవా? అందుకే నేను అంటున్నా, ఇవాళ నేను ఒకటే అడుగుతా ఉన్నా, రైతుకు కేసీఆర్ గారు ఆనాడు ఒక హక్కుగా రైతు బంధు కల్పించిండు. ఇవాళ రైతు భిక్షగాడు కాదు, రైతు బంధు నీ దయా దాక్షిణ్యం కాదు, నీ అయ్య సొమ్ము అంతకంటే కాదు. దేశానికి అన్నం పెట్టుకునే అన్నదాతను ఇలా అడుక్కు తినటం చూసినట్టు కిస్తులల్లా కేసీఆర్ మీటింగ్ పెట్టంగానే ఒక కిస్తు, 2వ మీటింగ్ పెడితే ఇంకో కిస్తు, మార్చిలో ఒక ఎకరానికి వేస్తా, ఏప్రిల్లో ఇంకో ఎకరానికి వేస్తా. ఇది తమాషా చేసుకుంటా, బట్టబాదల మాటలు మాట్లాడుకుంటా, బల్పు మాటలు మాట్లాడుకుంటూ బతుకుతున్నాడు ముఖ్యమంత్రి. నా ఇష్టం వచ్చినప్పుడు ఇస్తా అంటే నీ ఇంటి ముందు జోలు పెట్టుకునే తందుకు రైతేమన్నా బిచ్చగాడా నీ ఇంటి ముంగట నిలబడాలని అడుగుతున్నా రేవంత్ రెడ్డిని. అధికారం నీ చేతిలో ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు అవమానం చేస్తున్నావు. నేనే రాజును, నేనే మంత్రిని, నేనే 10 ఏళ్లుంటా అని విర్రవీగుతున్నాడు రేవంత్ రెడ్డి. కానీ ఒక్కటి యాది పెట్టుకో రేవంత్, రైతుకు భూదేవికున్నంత ఓపిక ఉంటది, కానీ ఓపిక నశిస్తే భూకంపం పుట్టించే శక్తి కూడా అదే రైతుకుంటది. యాది పెట్టుకో. నాగళ్లతోని పొలాలను దున్నడం కూడా తెలుసు, నాగలి తిరిగేసి
కాంగ్రెస్ వాళ్ళను ఊరూరా ఉరికిచ్చి కొట్టడం కూడా అదే రైతుకు తెలుసనే మాట నేను గుర్తు చేస్తున్నా. ఆ రోజేమో కేసీఆర్ ఉన్నప్పుడు రైతుల ఖాతాల్లో టింగు టింగు అనుకుంటే బ్రహ్మాండంగా పైసలు పడుతుండే. ఇవాళ ఎక్కడ పడుతున్నాయి ఎరికేనా పైసలు? రాహుల్ గాంధీ ఖాతాలో పడుతున్నాయి టకీ టకీ టకీమని. ఢిల్లీలో మాత్రం మంచిగా పడుతున్నాయి. రైతు బంధు పేరు తీసేసిండు రేవంత్ రెడ్డి, రాహుల్ బంధు అని పెట్టిండు. మన పైసలన్నీ ఢిల్లీకి పంపుతున్నాడు మూటలు కట్టి. ఎందుకంటే రేవంత్ రెడ్డి రెగ్యులర్ సీఎం కాదు, రెన్యువల్ సీఎం. నెల నెలకోసారి పోయి కప్పం కట్టి రెన్యువల్ చేయించుకోవాలి, లేకపోతే బతుకు తెరువు లేదు, కుర్చీ గుంజి పడదెంగుతారు. అందుకే భయం. ఇంకొక మాట కూడా నేను అంటున్నా, రైతులకు ఎగ్గొట్టి రాహుల్ కు కప్పం కట్టి కుర్చీని కాపాడుకుంటున్న రేవంత్ రెడ్డి యాది పెట్టుకో. రైతులకు కోపం వచ్చినాడు ఏ రాహుల్ గాంధీ, ఏ సోనియా గాంధీ, ఏ ప్రియాంక గాంధీ కూడా నీ కుర్చీని కాపాడలేదు, గుర్తుపెట్టుకో. ఒక్కొక్క ఎకరానికి ఇయ్యాల నువ్వు చెప్పిన మాటల ప్రకారం ఈ రోజు వరకు ప్రతి రైతుకు ఒక్కొక్క ఎకరానికి 26,500 రూపాయలు బాకీ పడ్డాడు రేవంత్ రెడ్డి. అట్లాగే మొత్తం రైతన్నలందరూ లెక్క తీస్తే రాష్ట్ర వ్యాప్తంగా 30,000 కోట్లు బాకీ ఉన్నది. నేను ఒకటే అంటున్నా, ఇది నియంతలను ఉరికిచ్చిన గడ్డ ఓరుగల్లు గడ్డ. ఇక్కడ మీ అందరికీ తెలుసు, ఆనాడు నిజాంను ఉరికిచ్చిండ్రు. బండెనుక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండ్ల కొడతావు కొడుకో అని పాడిన పాటలు అందరి చెవులలో మారు మోగుతున్నాయి. ఒక చాకలి ఐలమ్మ, ఒక దొడ్డి కొమరయ్య స్ఫూర్తితో ఉన్న గడ్డ ఓరుగల్లు. నువ్వెంత, నీ కాంగ్రెస్ ఎంత, మా రైతులు తలుచుకుంటే అనే మాటను విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇక కౌలు రైతుల ముచ్చట, రేవంత్ రెడ్డి ఉత్తరాలు రాసిండు, ప్రేమ పత్రాలు రాసిండు ఆ రోజు కౌలు రైతులకు. 22 లక్షల మంది కౌలు రైతులకు నేను మీకు రైతు బంధు వేస్తా అని చెప్పి ఉత్తరాలు రాసిండు రేవంత్ రెడ్డి. ఎట్లున్నదంటే ఇక కౌలు రైతుల ముచ్చట తీసుకొస్తే పొంకనాల పోతిరెడ్డికి 3 ఎడ్లు 30 దొడ్లట. గట్లున్నది రేవంత్ రెడ్డి గారి వ్యవహారం. ఎన్ని పొంకనాలు కొట్టిండు ఆ రోజు? 3 పంటలకు వేయాలి, కౌలు రైతులకు ఇయ్యాలి. ఇలా ఒక్క పంట కూడా ఇయ్యలేని ముఖం ఇవాళ కేసీఆర్ గారి గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఇంకొక మాట నేను అంటా ఉన్నా, వాళ్ళ కౌలు రైతు సోదరులు గుర్తుపెట్టుకోవాలి కాంగ్రెస్ మోసాన్ని. 22 లక్షల మంది కౌలు రైతులు, ఒక్కొక్కలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఎకరానికి 37,500 రూపాయలు బాకీ ఉన్నది. మొత్తం కౌలుదారులకు రాష్ట్ర వ్యాప్తంగా 22,500 కోట్లు మీరిచ్చిన రైతు డిక్లరేషన్ ప్రకారం మీరు బాకీ పడ్డరు. కాంగ్రెస్ వాళ్ళు కనబడితే కౌలు రైతు సోదరులారా కాలర్ పట్టుకొని నిలదీయండి. ఏమైంది నీ డిక్లరేషన్? నయ వంచనకు 4 ఏళ్లు నిండింది, ఎక్కడ తెచ్చిండ్రు కాంగ్రెస్ వాళ్ళు అని చెప్పి గల్ల పట్టుకొని అడగండి. ఇక రుణమాఫీ కథ, ఇక అది ఎట్లా అంటే చెప్తే భారతం అంతా, రాస్తే రామాయణం అంటున్నది. ఏది రుణమాఫీ కథ? ఏమేమి చెప్పిన కాంగ్రెస్ వాళ్ళు ఆ రోజు మీకు యాదుకున్నదా? ఒకసారి చూపెడితే అది కూడా చూడు. రుణమాఫీ దేవా వాళ్ళు మాట్లాడిన మాటలు వాళ్ళ మాటలు నేను మీరు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తక్షణమే రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తాం. కానీ ఏమైతుంది, ఇంత సంవత్సరం నేను కడుపు కట్టుకుంటున్నాంటే ఆ 40,000 కోట్ల రూపాయలు బ్యాంకులకు ఎడవసేతో చెల్లిస్తాను. నేను ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రూపాయల రుణమాఫీకి అవసరమైన 31,000 కోట్ల రూపాయలు సమీకరించుకుంటున్నాం. ఇప్పటికే 12,208 కోట్ల రూపాయల రుణమాఫీ రైతులందరికీ ఇక్కడ నుంచి అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి. Statistics is saying that so far only 7,500 crores only have been renewed and given to the farmers. రైతు రుణమాఫీ చేసినాం, రైతు భరోసా అమలు చేసినాం. అందరికి వచ్చిందా రాలేదా అంటే నాకు తెలీదు. అందరికి వచ్చిందా రాలేదా అంటే నాకు తెలియదు. మరి నువ్వెందుకు ముఖ్యమంత్రి పీకనికా? నీకు ఎరువులు వచ్చినాయో రాదో తెలియదు, పైసలు పడ్డాయో లేవో తెలియదు, ఆటోలోళ్ళు చెత్త తీస్తున్నారో లేదో తెలియదు. మరి ఎందుకున్నావు నువ్వు? ఎలక్షన్లకు ముందేమో ఉరుకుండ్రి 2 లక్షలు తెచ్చుకోండి, నేను రాగానే కడతా అన్నాడు. ఎక్కడ మొదలైంది కథ? రాగానే మీటింగ్ పెట్టిండ్రు బ్యాంకులతో. పెడితే బ్యాంకు వాళ్ళు చెప్పిర్రు, సారు 50,000 కోట్ల రూపాయలు కావాలి, మొత్తం 2 లక్షల రుణమాఫీ మీరు మాట ఇచ్చిన ప్రకారం చేయాలంటే 50,000 కోట్లు కావాలన్నారు.
అంటే రేవంత్ రెడ్డి ఏమన్నాడు, 50,000 కోట్లు లేవు నా కాడ, 40,000 కోట్లు కడతా అన్నాడు. డైలాగ్ కొట్టి నిన్నారు మీరు ఇప్పుడే. ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే 40,000 కోట్లు ఎడమ చేత్తో కట్టేస్తా అన్నాడు. మరి కట్టుకోలేదా కడుపు? దోసుకుంటూనే ఉన్నావా? నిండుతలేదా నీ కడుపు? 40,000 కోట్లు అన్నాడు. 40,000 కోట్లకెళ్ళి క్యాబినెట్ పోయే వరకు మళ్ళా 9,000 కోట్లు మింగిండు. 31,000 కోట్లు అని క్యాబినెట్లో పెట్టిండు. మరి ఆడికెళ్ళి మళ్ళా క్యాబినెట్కి వెళ్ళి అసెంబ్లీకి వచ్చే వరకు మళ్ళీ ఒక 5 కోట్లు మింగిండు. 26,000 కోట్లు అని చెప్పి బడ్జెట్లో పెట్టిండు. ఆడికెళ్ళి మళ్ళీ బడ్జెట్కి వెళ్ళి అసలు లెక్కల కాడికి రైతులకు పైసలు ఏడిసే కాడికి వస్తే ఇప్పుడే బట్టి విక్రమార్క గారు ఇంగ్లీష్లో చెప్పిండు, మీరు విన్నారు. 12,000 కోట్లే వేసిండు. అంటే చారాన కోడికి బారాన మసాలా, చారాన మోసం బారాన టోపీ అన్నట్టు ఇవాళ 50,000 కోట్ల కాడ మొదలైన 2 లక్షల రుణమాఫీ 12,000 కోట్లు ఇచ్చి చారాన మాత్రమే చేసి బారాన మంది రైతులను ఎండబెడుతున్న దగుల్బాజీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఎన్నికలకు ముందేమో ఎగేసిండు, ఎన్నికల తర్వాతనేమో ఎగబెట్టిండు రుణమాఫీ. ఓట్లకు ముందు ఏతులు, ఓట్లు వేసుకున్నాకనేమో ఎగవేతలు. రేవంత్ రెడ్డి అంటే ఆయన ఇంటి పేరు ఏ అట, ఏ రేవంత్ రెడ్డి అంటే అనుమూల రేవంత్ రెడ్డి కాదు. ఏ రేవంత్ రెడ్డి అంటే అరే కాదురా భయ్ బూతులు తిట్టకురి. ఏ రేవంత్ రెడ్డి అంటే ఏతుల రేవంత్ రెడ్డి, ఎగవేతల రేవంత్ రెడ్డి. కానీ ఒక మాట మాత్రం చెప్తున్నా నేను, ఆయన ఏమనుకుంటాను ఎరికేనా, ఆఖరి 6 నెలల్లో మళ్ళా మోసం చేయొచ్చు, ప్రజలు మర్చిపోతారు. ఆఖరి 6 నెలలకు ఏదో 4,000 పెంచినట్టు చెప్తే ఆయన అంత ఆగమవుతారు, ఏం కాత్తి అన్ని మర్చిపోతారు. ఇలా యూరియా కోసం పడ్డ కష్టం మర్చిపోతారు, ఇలా మొక్కజొన్న కేంద్రాల కడ పడిగాపులు కాసింది మర్చిపోతారు, అన్ని మర్చిపోయి మళ్ళా నాకే గుద్దుతారు, మోసం చేయొచ్చు అనుకుంటాడు రేవంత్ రెడ్డి. అందుకే పార్లమెంట్ ఎలక్షన్ రాగానే ఏం మొదలు పెట్టిండు, వరంగల్కి వచ్చిండు, భద్రకాళి తల్లి మీద ఒట్టు పెట్టిండు. భద్రకాళి తల్లి మీద ఒట్టు రుణమాఫీ చేస్తా అన్నాడు. యాదగిరిగుట్ట వేయిండు, లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టు నేను రుణమాఫీ చేస్తా అన్నాడు. ఇలా దేవుళ్ళు కూడా తలపట్టుకొని కూర్చున్నారు, వీడెక్కడ దొరికిండ్రు ఆ దౌర్భాగ్యుడని, మా మీద ఒట్టేందుకు పెడతాడు వీడని చెప్పి గసంటి పరిస్థితి వచ్చింది. అందుకే నేను అంటున్నా, ఆ భద్రకాళి తల్లి కూడా ఊకోదు. నేను ఇప్పుడే పోయి మొక్కి వచ్చిన బరాబర్ అంతు చూస్తుంది భద్రకాళి తల్లి కూడా. రేవంత్ రెడ్డి గుర్తు పెట్టుకో, చీల్చి చెండాడుతుంది. ఇవాళ ఒక్క మాట, రుణమాఫీ ఎట్లుందంటే పంచపాండవులు మంచం కొల్ల కథలు ఎక్కున్నది. ఒక్క ఊర్లే ఈ రాష్ట్రంలో 12,769 గ్రామాలుంటే ఒక్కటంటే ఒక్క ఊర్లో కూడా రుణమాఫీ జరగలే. నేను అడిగిన అసెంబ్లీలో రేవంత్ రెడ్డిని, మళ్ళీ ఇలా వరంగల్ గడ్డ మీదకి వెళ్ళి అడుగుతున్నా, రేవంత్ రెడ్డి నీకు దమ్ముంటే నువ్వు చెప్పే మాటల్లో వీసమెత్తు నిజముంటే ఏ ఊరికి పోదామో నువ్వు రా. గంగదేవి పల్లికి పోదామా, కొండారెడ్డి పల్లికి పోదామా, కొడంగల్కి పోదామా, ఏ ఊరికి పోదామో చెప్పు. ఒక్క ఊరిలోనైనా 100% మంది రైతులు రాసిచ్చిననుకో మాఫీ జరిగిందని శాశ్వతంగా రాజకీయాలు వదిలిపెట్టి పక్కన పోయి కూర్చుంటా అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దమ్ముంటే రా, సవాల్ స్వీకరించు. రేవంత్ రెడ్డి వస్తాడా, తుమ్మల నాగేశ్వరరావు గారు వస్తారా, ఎవరు వస్తారో రండి. రుణమాఫీ జరగని మాట వాస్తవమా కాదా? చారాన మాత్రమే జరిగింది వాస్తవమా కాదా? మరి రాహుల్ గాంధీ చెప్పిన డిక్లరేషన్ ఎక్కడ పోయింది అని నేను అడుగుతున్నా. ఇప్పుడేమో బండా ప్రకాశ్ అన్న చెప్తున్నాడు, ఈ కాంగ్రెస్ వాళ్ళు అక్కడెక్కడో మధ్యప్రదేశ్ లో మీటింగ్ పెట్టిండ్రట. అదేంది ఏమంటాడు వాడు, కర్జా మాఫీసే కర్జా ముక్తు తక్, కర్జా మాఫీసే కర్జా ముక్తు తక్ అంటే రుణమాఫీ నుంచి రుణం లేని రోజుల దాకా తీసుకొస్తాం రైతులని చెప్పిండ్రట. ఎక్కడ పోయిందని అడుగుతా ఉన్నా రాహుల్ గాంధీ గారిని. మాఫీ చారానా టోపీ బారానా, అది పరిస్థితి. ఈరోజు బ్యాంకుల చుట్టూ తిరిగి యాస్టకొచ్చింది రైతులకు. ఆఖరికి ఆదిలాబాద్ లో ఒక రైతన్న, ఆయన పేరు జాదవ్ రావు, రైతు బ్యాంకులోనే పురుగుల మందు దాగి అక్కడనే చచ్చిపోయింది. ఇవాళ దొంగ మాటలు, కాంగ్రెస్ వల్ల లంగ మాటలు నమ్మి బ్యాంకులకు పోయి లోన్లు తెచ్చుకొని వడ్డీలు గట్టలేక విలవిలలాడుతున్నాడు తెలంగాణ రైతన్న. ఆఖరికి ఆసరా పెన్షన్ పైసలు వాటిని పట్టుకుంటున్నారు బ్యాంకులోళ్ళు. మీరు ఎకరానికి రైతు బందేస్తే వాటిని కూడా ఆగబట్టుకుంటున్నారు, వాటిని కూడా రుణమాఫీ కింద ఇవాళ కట్టుకుంటా ఉన్నారు అన్నాడు. మరి ఒక ఏడాది కడుపు కట్టుకుంటే కట్టేస్తా అన్నాడు. మరి ఇవాళ వాళ్ళు కడుపు కట్టుకోలే, కాంగ్రెస్ వాళ్ళు కడుపులు కొడుతున్నారు, జనం కడుపుల మీద దంతున్నారు. అందుకే రుణమాఫీ కాలే. బకాసురులాగా ఒక్కొక్కటి అన్ని బుక్క పెడుతున్నారు. ఇసుక బొక్కుతున్నారు, బొగ్గు బుక్కుతున్నారు, బూడిద కూడా బుక్కుతున్నారు. ఆఖరికి ఇక మీ జిల్లా మంత్రులు అయితే చెప్పతరం కాదు. తెల్లారి లేస్తే కమిషన్లు, పర్సంటేజీలు, దందాలు, నాకెంత నీకెంత,
ఆఖరికి సమ్మక్క సారక్క కాడ కాంట్రాక్ట్ల కాడ కూడా కొట్లాడుకుంటారు ఎవడన్నా. గా సమ్మక్క సారక్క జాతర కాడ 70 కోట్ల కాంట్రాక్ట్ కోసం పొంగులేటికి సురేఖక్కకు సీతక్కకు పంచాయతీ. ఏది 70 కోట్లలో నీకెంత నాకెంత, రైతులకు ఎన్నడియాలే, ప్రజల సంగతి ఏంది, ఆ సోయి కూడా లేదు. ఇలా దండుపాలెం ముఠాను మించి దండుకుంటున్నారు, దోసుకుంటున్నారు రేవంత్ రెడ్డి ఆయన కంపెనీ. ఎట్లున్నదయ్యా ఇయాలంటే, ఇంత ఘోరమైన పరిస్థితి ఉన్నదంటే చాలా చాలా బాధాకరమైన పరిస్థితి. రైతుల ఖాతాల్లో వేయడానికి పైసలు లేవట, మీకు పెన్షన్లు ఇచ్చినందుకు పైసలు లేవట, మీకు ఆడపిల్లలకి 2500 ఇచ్చినందుకు పైసలు లేవట, కానీ రాహుల్ గాంధీ ఖాతాలో వేయడానికి మాత్రం జోరుగా పైసలు ఉన్నాయట. ఇక మీకు చెప్పాలని చెప్పిండు, నేను కూడా ఒక మాట చెప్తా. ఒకనాడు తెలంగాణ రైతన్న ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎక్కడికి వచ్చిండో ఒక్కసారి ఆలోచన చేయండి. ఒకనాడు అన్నమో రామచంద్ర అని అంబలి కేంద్రాల కాడ దీనంగా నిలబడ్డ తెలంగాణ రైతన్న ఇవాళ మొత్తం దేశానికే బువ్వ పెట్టే స్థాయికి వచ్చిండు అంటే దానికి కారణం కేసీఆర్ గారు కాదా, కేసీఆర్ గారి 10 ఏళ్ల పరిపాలన కాదా? మీరు ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఒకనాడు తన గుమ్మిలో ధాన్యం లేక గుబులు పడ్డ రైతన్న ఇవాళ దేశం మొత్తానికే పంజాబ్ను హర్యానాను తలదన్ని వడ్లు వడించి నెంబర్ 1 స్థానంలో నిలబెట్టిన ఇప్పుడున్న యూత్ కి, ఇప్పుడున్న జెన్జీకి తెలియదు. కానీ మన పాతకాలం రైతన్నలకు, మన పాతకాలం రాజన్నలకు, మల్లన్నలకు, మా గోపాలన్నకు తెలుసు. ఆ రోజుల్లో కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎంత ఘోరంగా ఉండే పరిస్థితి. ఏ ఊర్లో చూసినా ఏముండే, నెర్రలు వారిన నేలలు, ఎండిపోయిన పొలాలు, కరెంటు కోతలు, పేలుతున్న ట్రాన్స్ఫారంలు, దొంగరాత్రి కరెంటులు, పాము కాట్లు, పురుగుల మందు దాగి సచ్చే సావులు, కరువులు, కన్నీళ్లు, ఆకలి కేకలు. అట్లాంటి తెలంగాణలో ఇంత గొప్ప చమత్కారం ఎట్లా జరిగింది ఎన్నడన్నా ఆలోచన చేసిండ్రా? అవే భూములు, అవే రైతులు, అవే వానలు. కానీ ఎట్లా జరిగింది మరి అద్భుతం? ఎట్లా జరిగింది అంటే, ఆగమైన తెలంగాణను బాగు చేయాలి అని మీరు ఆదేశిస్తే పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో మేమందరం కూడా 10 ఏళ్లు ప్రాణం పెట్టి పనిచేసినాం, రైతుల కోసం పనిచేసినాం. దుక్కి దున్నటోని దుఃఖం తీర్చాలి, కష్టాలు కడతీర్చాలని చెప్పి రక్తాన్ని రంగరించి మెదళ్లను కరిగించి అద్భుతమైన పనులకు, అద్భుతమైన పథకాలకు శ్రీకారం చుట్టిండు కేసీఆర్ గారు. ఒక బక్క రైతు కోసం బక్క పల్చని కేసీఆర్ గారి ఉక్కు సంకల్పంతో మనం పనిచేస్తే ఈ విప్లవం వచ్చింది. కేసీఆర్ గారు స్వయంగా రైతు, ఒక రైతు బిడ్డ, మీ కష్టం తెలిసినోడు కాబట్టే ఆయన పని చేస్తే ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినామో ఒక్కసారి మీరు ఆలోచించమని కోరుతున్నాం. నేను ఈ వరంగల్ వేదికగా కాంగ్రెస్ బీజేపీ నాయకులకు ఒక సవాల్ చేస్తా ఉన్నా. 79 ఏళ్ల స్వతంత్ర భారతదేశ చరిత్రలో కేసీఆర్ గారి కంటే రైతులకు ఎక్కువ చేసిన ముఖ్యమంత్రిని ఒక్కని చూపెట్టినా సవాల్ కంటే ఆ సవాల్కి నేను సిద్ధమనే మాట ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇవాళ నాకు ఒకటి గుర్తొస్తున్నది. ఆ మధ్యన రేవంత్ రెడ్డి ఒకరోజు సవాల్ చేసిండు, మేమేందో మీరేందో రైతులకు ఎవరేం చేసినామో తెలుసుకుందాం రా అని నన్ను సవాల్ చేస్తే హైదరాబాద్ లో ప్రెస్ క్లబ్ కు పోతే ముఖం సాటేసిండు, పారిపోయిండు. సవాల్ చేసిన సన్నాసి జడుచుకున్నాడు, జారుకున్నాడు. ఆయన పరిస్థితి ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి కూడా తెలుసు, మళ్ళా గెలవడం తెలుసు. కాంగ్రెస్ ను 100 ఏళ్లు మళ్ళీ ఇక్కడ మళ్ళొకసారి మొలకెత్తనీయడు తెలంగాణ రైతన్న అనే మాట కూడా రేవంత్ రెడ్డికి తెలుసు. అందుకే నేను గుర్తు చేస్తా ఉన్నా మీకు, కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఒక విప్లవాన్ని సృష్టించినాం. రైతు బంధు కోసం 73,000 కోట్లు, రుణమాఫీ కోసం 29,000 కోట్లు, 24 గంటల కరెంటు మీకు ఇచ్చేందుకు 1,00,000 కోట్లు, కాళేశ్వరం, పాలమూరు, సీతారామ, మిషన్ కాకతీయ సాగునీటి ప్రాజెక్టులకు 1,60,000 కోట్లు, ధాన్యం కొనుగోలుకు 1,32,000 కోట్లు, మిషన్ కాకతీయకు 24,000 కోట్లు, రైతు బీమాకు 6,000 కోట్లు, రైతు వేదికలు, రైతు కల్లాలు, రైతు చల్లగుండాలే, పల్లె పచ్చగుండాలని చెప్పి 5 లక్షల కోట్లు, అక్షరాల 10 ఏళ్లలో 5 లక్షల కోట్లు ఖర్చు పెట్టిన నాయకుడు రైతుల కోసం కేసీఆర్ గారు. అందుకే దేశానికి తెలంగాణ అన్నపూర్ణగా అవతరించింది. ఎకరానికి 3 లక్షలు పల్కని భూమి 30 లక్షల రూపాయలు దాటింది. ఇవాళ భూముల విలువ అట్లే ఉందా? వరంగల్లో భూముల విలువ తగ్గిందా, పెరిగిందా? ఇది వచ్చినాక గుండె ధైర్యం పెరిగింది. ఆత్మహత్యలు ఆగినాయి. అప్పులు తెచ్చి కేసీఆర్ ఏం చేసిండు అంటే గిన్ని పనులు చేసిండు. మరి ఇలా నేను అడుగుతున్న కాంగ్రెస్ నాయకులను, మీరు 2.5 ఏళ్లలోనే 3,70,000 కోట్ల అప్పు చేసిండ్రు. ఏం చేసిండ్రు? మరి ఎవరిని ఉద్ధరించిండ్రు? రుణమాఫీ చేయలే, రైతు బంధు ఇయ్యలే. మరి ఎవరిని ఉద్ధరిస్తున్నారు? ఈ పైసలన్నీ ఎక్కడికి పోతున్నాయి? ఆలోచించండి. ఇంకొక మాట కూడా దయచేసి నేను గుర్తు చేస్తా ఉన్నా.
పచ్చగా ఉన్న తెలంగాణలో ఏపుగా పంట ఎదుగుతున్న టైంలో చీడ పురుగుల్లాగా కాంగ్రెస్ వాళ్ళు సొచ్చి మరి మొత్తం దేశం మొత్తం మర్చిపోయిన పార్టీ కాంగ్రెస్, దేశం మొత్తం వదిలించుకున్న దరిద్రం కాంగ్రెస్. మరి మనోళ్ళు తెచ్చి నెత్తి మీద పెట్టుకున్న పాపానికి ఇలా భూముల ధరలు పడిపోయినాయి, ఆగిపోయిన ఆత్మహత్యలు మళ్ళా మొదలైనవి. ఇప్పుడు ఇక్కడికి వస్తుంటే వార్త వచ్చింది, మంచిర్యాల జిల్లాలో లక్షెట్టిపేటలో ఈ రోజు పొద్దున్నే వరి కొనుగోలు కేంద్రంలో గోడ కూలిపోతే 4 రైతులు అక్కడనే చచ్చిపోయారు. రంగారెడ్డి జిల్లాలో గౌరయ్య అనే రైతు వడదెబ్బ దాకి సెంటర్లనే అక్కడనే చచ్చిపోయాడు. మన మహబాద్ జిల్లాలో డోర్నకల్లులో ఎంకన్న అనే ఒక రైతు ఆడ వర్షం వస్తుందేమో అని చెప్పి ఆగమాగం అటు ఇటు ఉరుకుతుంటే వర్షము పిడుగులు పడి అదే సెంటర్లో అక్కడనే కుప్పగులు చచ్చిపోయే పరిస్థితి వచ్చింది. ఇవాళ వాస్తవం ఏంటంటే ఎరువులు ఇచ్చే తెలివి లేదు. ఒక్క యూరియా బస్తా కోసం ఆగమాగం చేసిండ్రు రైతన్నలు. వానల్లో ఎండల్లో పడిగాపులు కాసేటట్టు రోడ్ల మీద ఇబ్బంది పెట్టి మరి చెప్పులు మళ్ళీ లైన్లో పెట్టే పరిస్థితి వచ్చింది. తోపులాటలు ఇవన్నీ మీకు తెలిసిగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటి, ఎన్నడూ అనుకోలే మళ్ళా చూస్తామని. వెనుకటి రోజులు మళ్ళా తెస్తాం, మళ్ళీ తీసుకొస్తామంటే ఏదో అనుకున్నాం, కానీ వచ్చినాయి వెనుకటి రోజులు. మళ్ళా పోలీస్ స్టేషన్లల్లా ఫైర్ స్టేషన్లల్లా ఇత్తనాలు వంచే రోజులు, యూరియా బస్తా వంచే రోజులు మరి మళ్ళా వచ్చినాయి. అందుకే మీ అందరినీ నేను పేరు పేరున కోరేది. ఇప్పుడే మా లింగంపల్లి కిషన్ రావు గారు వచ్చి యాద్ చేస్తున్నాడు.